భారతీయత అంటే ప్రతి పౌరుడు తనను తాను ప్రశ్నించుకోవటం. ఇది భారతీయతలో అత్యంత విశిష్టమైన, ప్రధానమైన అంశం. మన దేశ వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలిస్తే, భారతీయతకు మూలం తనను తాను ప్రశ్నించుకోవడమేనన్న సత్యం అర్థమవుతుంది. ఇక్కడ ప్రశ్నించుకోవడం అంటే ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటం కాదు. ప్రతి పౌరుడు తన గురించి తాను తెలుసుకోవడం, నేను ఏం చేస్తున్నాను, నా మాట చేత ఆలోచనల వల్ల, నేను చేసే పనుల వల్ల, నా వృత్తి వ్యాపారాల వల్ల, నా దృక్పథాలు మరియు సంకల్పాల వల్ల నాకు, నా కుటుంబ సభ్యులతో పాటు నా తోటి పౌరులకు, ప్రాణులకు, ప్రకృతికి, సమాజానికి, మన భారతదేశానికి హితం చేకూరుతుందా లేదా అని స్వీయ పరిశీలన చేసుకోవడమే భారతీయతకు పునాది. సరైన అవగాహన కలిగి ఉండి యావత్ దేశ పౌరులకు, దేశానికి శ్రేయస్సు చేకూరేలా జీవించడమే అసలైన భారతీయత. తన జీవన గమనం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో స్వీయ పరిశీలన చేసుకోవడమే భారతీయత యొక్క ముఖ్యోద్దేశం. ఈ స్వీయ పరిశీలనే మానవుణ్ణి సత్యాన్వేషణ వైపు నడిపిస్తుంది. ఈ సత్యాన్వేషణ మనిషిలో నీతిని, నైతికతను, త్యాగనిరతిని, సేవాతత్పరతను, స్థిరత్వాన్ని, స్వీయ నియంత్రణను పెంపొందిస్తూ మానవుణ్ణి ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మానవత్వం, మానవజాతి ఏకత్వం, సర్వమానవ సమానత్వం పరిడివిల్లేలా చేస్తుంది. కాబట్టి భారతీయతలో మొదటి అడుగు తనను తాను ప్రశ్నించుకోవడం ద్వారా స్వీయ పరిశీలన చేసుకోవడమేనని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అంతేకాదు, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ధార్మిక చింతనలు, తత్వజ్ఞానాలు, ఆచార వ్యవహారాలు ఎన్ని ఉన్నప్పటికీ మన అందరినీ ఒకటిగా కలిపి ఉంచేది భారతీయతే. ఈ భారతీయత స్వీయ మూల్యాంకనంతో కూడిన స్వీయ పరిశీలన నుంచే చిగురిస్తుంది. ఈ స్వీయ మూల్యాంకనం మన భారతీయతకు అత్యంత ముఖ్యమైన మరొక పునాది రాయి. అలాగే భారతీయత అంటే కర్మ సిద్ధాంతం కూడా. భారతదేశాన్ని కర్మభూమిగా యావత్ ప్రపంచం కొలుస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి లోక కళ్యాణకారకమైన కర్మ సిద్ధాంతాన్ని అందించింది మన భారతదేశం. వ్యక్తి తనను తాను ప్రశ్నించుకుంటూ చేసుకునే స్వీయ పరిశీలనకు, స్వీయ మూల్యాంకనానికి ఈ కర్మ సిద్ధాంతమే దిక్సూచి. ఈ కర్మ సిద్ధాంతంలో ప్రకృతి నియమంతో పాటు సామాజిక బాధ్యత, రాగద్వేష మోహరహితమైన పవిత్ర జీవనం వైపు మానవుణ్ణి నడిపే స్ఫూర్తి ఇమిడి ఉంది. అలాగే ఉద్దేశమే కర్మ అని, మనం చేసే కర్మల వెనుక ఉన్న ఉద్దేశాన్ని బట్టే కర్మఫలం లభిస్తుందని మన భారతీయ కర్మ సిద్ధాంతం బోధిస్తుంది. భారతదేశం కర్మభూమి. మనం చేసే కర్మలకు మనమే బాధ్యులం అని విశ్వసించడమే ఇక్కడ జీవన విధానం. తప్పు చేస్తే తప్పు చేశానని, ఒప్పు చేస్తే ఒప్పు చేశానని నిర్భయంగా అంగీకరించడమే మన కర్మ సిద్ధాంతం బోధించే ప్రధాన సూత్రం. తప్పు చేసి ఒప్పుగా చిత్రీకరించడం, లేదా ఒప్పును తప్పుగా భ్రమింపచేయడం మన భారతీయత ప్రకారం, మన కర్మ సిద్ధాంతం ప్రకారం హీనాతిహీనమైన పనులు. రాగద్వేష మోహాలతో మనం చేసే ప్రతి కర్మ పాపమే. రాగద్వేష మోహాలను జయించి మనం చేసే ప్రతి కర్మ పుణ్యమే. మనం చేసిన కర్మల ఫలాలను మనం అనుభవించి తీరాల్సిందే. మూఢనమ్మకాల వల్ల, కర్మకాండాల వల్ల ఆ ఫలం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడం ద్వారానే పరివర్తన సాధ్యమవుతుంది. సత్పరివర్తనతో మానవుడు సత్కర్మలు చేయగలడు, పుణ్యాన్ని సంపార్జించగలడు, తన పాప ఫలాలను నిర్వీర్యం చేసుకోగలడు. ఇంతటితో ఆగదు మన కర్మ సిద్ధాంతం. మోక్షం ఎక్కడో లేదు, ఇక్కడే ప్రస్తుతంలోనే సాక్షాత్కరించుకోవాలి. రాగద్వేషమోహాలను జయించి ప్రస్తుతంలో పవిత్రమైన జీవనాన్ని సాగించడమే నిజమైన ముక్తి, మోక్షం. కాబట్టి భారతీయత అంటే తనను తాను ప్రశ్నించుకోవడం, స్వీయ పరిశీలనతో కూడిన స్వీయ మూల్యాంకనం. భారతీయత అంటే కర్మ సిద్ధాంతం, లోక కళ్యాణాన్ని
చేకూర్చే జీవన విధానం, స్ఫూర్తి, మనమంతా మానవులం, మన అందరిది ఒకటే జాతి అనే సమభావంతో, సమానత్వంతో మెలిగే విజ్ఞతను, స్ఫూర్తిని నింపేదే అసలైన భారతీయత. ఈ భారతీయతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని తమ జీవితాల్లో అలవరుచుకుని జీవిస్తే మన దేశాన్ని ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఒక సుసంపన్నమైన, ఆనందదాయకమైన సమసమాజాన్ని మనమంతా కలిసి నిర్మించుకోవచ్చు. జై భారత్.